నమస్తే, వెల్కమ్ టు UAM TV. దిస్ ఇస్ సాయి వెంకట్. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిల సందర్భంగా వారి చిత్రపటాలకు మండల టీడీపీ నాయకులు, అర్బన్ వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అనంతరం గ్రామ సచివాలయాలను, గ్రామ వాలంటీర్లను గ్రామ పంచాయతీలలో విలీనం చేసి సర్పంచ్ ఆధ్వర్యంలోనే పని చేయించాలని డిమాండ్ చేస్తూ జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాల దగ్గర వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ యాదవ్, గంగాధర్ గౌడు, కాసాని మహేష్ గౌడు, ఎస్ ఫిరోజ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, మాదన్న, మాదేశ్, దొడ్డిపాడు భాష, సర్కార్ రాజు, యాదవ్, రవి, గోపి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ వైద్యానికి అత్యుత్తమ చిరునామా కర్నూలు హార్ట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్, అక్యూట్ స్టాక్ యూనిట్, టెస్ట్ బేబీ సెంటర్, జనరల్ సర్జరీ మరియు ENT, స్త్రీ మరియు గర్భిణులకు చికిత్స, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ అండ్ సర్జరీ, పాలిట్రామా, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, న్యూరాలజీలలో నిష్ణాతులైన వైద్యులు కలరు. మా ప్రత్యేకత: ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, ప్రముఖ శ్రీవ్యాధి నిపుణులు డాక్టర్ రాధికలు ఉండడమే. అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం. ఇక స్థానిక మున్సిపల్ పార్కులోని ఆయుష్ యోగా సెంటర్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని చైర్మన్ దస్తగిరి పర్ల, యోగా మాస్టర్ ఆనంద్ గురూజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ బాబన్ పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయుష్ యోగా సేవా సమితి నిర్వాహకులు ఆనంద్ గురూజీ, జిల్లా చైర్మన్ దస్తగిరితో పాటుగా వైస్ చైర్మన్ మారుతి కుమార్, కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, సురేంద్ర, మద్దిలేటి, చైతన్య, యాకూబ్, కౌన్సిలర్ నాగార్జున, సీనియర్ సభ్యులు రాధాకృష్ణయ్య, రెడ్ క్రాస్ల మండల అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి, డిఎఫ్ఓ రాజు, అలాగే బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ రామచంద్రారావు, కర్నూలు డిఎఫ్ఓ రమేష్, ల్యాబ్ టెక్నీషియన్ చాంద్ బాషా, రెడ్ క్రాస్ సభ్యులు నూరు బాషా, ఆంజనేయులు, బాబా, సద్దాం, అబూ బకర్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఏర్పడిన 3 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని, భవిష్యత్తులో రెడ్ క్రాస్కు తన సహకారం ఉంటుందని తెలిపారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ బాబన్ మాట్లాడుతూ చాలా తక్కువ సమయంలో రెడ్ క్రాస్ నంద్యాల జిల్లా ప్రజలకు చేరువైందన్నారు. రెడ్ సేవలను వారు కొనియాడారు. ఆయుష్ యోగా సభ్యులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, మాస్టర్ స్కూల్ ఉపాధ్యాయులు, 1వ వార్డు కౌన్సిలర్ నాగార్జున ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, మహిళలు రక్తదానం చేశారు. ఈ సంస్థ ఇలా రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారానే ఆ కార్యక్రమాలు పరిపూర్ణం అవుతుంది. ఎందుకంటే అందరికీ కూడా దానికి కావాలి అనేటువంటి ప్రజలు తీసుకెళ్ళే శక్తి సామర్థ్యాలు వచ్చారు. అటువంటి సరళ సంకల్పంగా అటువంటి వారందరికీ అపరాణ మహత్వం ఇస్తూ వారికి కావాల్సిన సదుపాయాల నుంచి తీసుకోవచ్చు. వారిలోనే ఈ రక్తదానటువంటి కార్యక్రమం దానిలో ముందుకు రావడం, అది ఈ మధ్యనే అంటే జూలై నెలలోనే మన రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనతి కాలంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి సరైన సభ్యులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొని ఒక ప్రాంతం. రాయలసీమలోని కోవిడ్ రహిత కార్పొరేట్ హాస్పిటల్ ఓమ్ని హాస్పిటల్ కర్నూల్. మా ప్రత్యేకతలు: కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ మరియు పాలిట్రామా, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, డయాలసిస్, ENT, జనరల్ సర్జరీ 24 గంటలు అత్యవసర సేవలు అందింపబడును. అన్ని విధాలైన ప్రభుత్వం అమలు చేసే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇక్కడ లభించును. చెన్నారెడ్డి మనుక్రాంత్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద గల బాపూజీ విగ్రహానికి మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి అహింస ఆయుధంగా బ్రిటిష్ వారితో పోరాడిన గాంధీ మహాత్మునికి స్ఫూర్తిగా అంతర్జాతీయ అహింస దినోత్సవం
అంటే ఇంటర్నేషనల్ నాన్ వ్యాలెన్స్ డేగా ప్రకటించబడింది. ఇక కేవలం అక్టోబర్ 2న గాంధీజీని తలుచుకొని వదిలేయకుండా అహింసా మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. వారి జీవన విధానాన్ని తెలుసుకోవడమే కాక అందులో కొన్నైనా మనం పాటించేటట్లు ఉండాలి. అధికారం ఇచ్చిన ప్రజలకు సేవ చేయడం మరిచిన ఈ వైసీపీ నాయకులకు రానున్న ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారు. ఒక టన్ను స్థాయిలో బోధనలు చేయడం కంటే ఒక నీటి బొట్టు స్థాయిలో అనుసరించడమే ఉత్తమం అని చాటి సత్యం, అహింస ఆయుధాలుగా స్వాతంత్రం కోసం పోరాడిన బాపూజీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, పట్టణ అధ్యక్షుడు సుజయ్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు బద్దపూడి సుధీర్, కార్యదర్శి ఆలియా, అజయ్, వర్షన్, అలేక్, సుబ్బు, హరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ తరఫున అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మేము మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు అందరం జనసేన పార్టీ తరఫున వస్తున్నాము. నిజంగా ఈరోజు అక్టోబర్ 2 రోజు కూడా యుఎన్ వాళ్ళు కూడా అంతర్జాతీయ అహింసా దినం రోజు కూడా ప్రకటించారు. అంటే ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అని కూడా ప్రకటించారు. నిజంగా చెప్పాలంటే మనం కేవలం అక్టోబర్ 2 రోజు మాత్రమే మహనీయుల్ని తలుచుకోవటం, మహాత్మా గాంధీ జీవన విధానం తలుచుకోవడం కాదు, వాళ్ళ జీవన విధానాన్ని కూడా కొన్నైనా మనం ఆచరించేటట్టు ఉండాలా. ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులు కూడా రాష్ట్ర పాలనలో ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు, దాడులు, దోపిడీలు, అహింసతోనే పాలిస్తున్నారు. వాళ్ళన్నా గాంధీ జయంతి రోజు మనసు మార్చుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అక్టోబర్ 2 గాంధీ జయంతి చేసుకునే నైతిక హక్కు కూడా లేదు. ఎందుకంటే గాంధీ గారు ఎప్పుడు కూడా అహింస మార్గాన్ని ఎన్నుకునే వాళ్ళు, ఆయన అహింసకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా గ్రామ స్వరాజ్యం. మహిళలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. గర్భిణి మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ కె అరవింద, ఎంబీబీఎస్, డిబిఎన్, ఓబీజీ. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. శ్రీ సాయి చంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 8897087874. దేశ స్వాతంత్రం కోసం పోరాడి జైలు జీవితం అనుభవించి మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టిన దేశ నాయకులే మనకు ఆదర్శమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం సుధాకర్ బాబు వారి సేవలను కొనియాడారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తల సమావేశంలో వారు చేసిన సేవల గురించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ భరత భూమి తలరాతను మార్చిన విధాత అని, ఎలాంటి పదవులు కోరని పావనమూర్తి, భారత ప్రజల హృదయాలు ఏలిన చక్రవర్తి, యావత్ భారతాన్ని ఏకతాటపైకి తెచ్చి స్వతంత్రం సిద్ధించడంలో కీలక పాత్ర పోషించి దేశంపై చెరగని ముద్ర వేశారని, ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పట్టుదలగా నిలబడి ఆచరించి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే తనదైన ముద్ర వేసుకున్నారని సుధాకర్ బాబు ఆయన చేసిన త్యాగాలను కొనియాడారు. అలాగే మాజీ భారత 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, నెహ్రూ మంత్రివర్గంలో రైల్వే హోంశాఖ మంత్రిగా పనిచేశారని, అనంతరం నెహ్రూ సాన్నిహిత్యంతో ప్రధానమంత్రి కాగలిగారని ఆయన సేవలను కొనియాడారు. ముందుగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయం నందలి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇక అనంతరం స్థానిక కొండారెడ్డి బుర్జు వద్ద గల గాంధీ పార్కు నందలి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు కె పెద్దారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సి అశోకరత్నం, దామోదరం, రాధాకృష్ణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతకన్న, ఎస్సీసీఎల్ డబ్ల్యూ సత్యరాజు, బీసీసీఎల్ చైర్మన్ లాయర్ మద్దిలేటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. महात्मा गांधी शास्त्री महात्मा गांधी जी अमर रहे गांधी जी शास्त्री जी अमर रहे మీకు ఎలాంటి చర్మవ్యాధి సమస్యలు ఉన్నా వెంటనే సంప్రదించండి. డాక్టర్ ఎన్ శ్రీనివాసులు రెడ్డి, ఎండి, డిసిహెచ్,
చిన్నపిల్లలు మరియు చర్మ వ్యాధుల స్పెషలిస్ట్, చందమామ క్లినిక్, బాలాజీ నర్సింగ్ హోమ్, ఎన్ఆర్పేట, కర్నూల్. మా ఫోన్ నెంబర్స్ 08518 225031, 7569221600. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను తగ్గించాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం కర్నూలు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో కొన్ని లక్షలకు పైగా ఫీజులను పెంచడం దారుణమని, వీటిని అరికట్టాల్సిన ఏఐసిటియు అలాగే జేఎస్టియు అధికారులు వాటిని చూసి చూడనట్లు వ్యవహరించడం, ఇంజనీరింగ్ కళాశాలలకు పూర్తిగా ఒత్తాసు పలుకుతూ ఉండడం చాలా దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీలు కళాశాల ప్రారంభించడానికి ముందే మౌలిక వసతులు ఉన్నాయో లేదోనని తెలుసుకొని ఫీజులను నిర్ణయించకుండా అన్ని కళాశాలలకు ఒకే ఫీజులను నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా నూతనంగా ఉన్నత విద్యామండలి డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్లో పెట్టడంతో పూర్తిగా గందరగోళం నెలకొందని, విద్యార్థులకు అర్థం కాక సగం మంది విద్యార్థులు ఇంకా డిగ్రీ విద్యకు దూరమయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సంక్షేమ వసతి గృహంలో పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతామని చెప్పి అసెంబ్లీలో ఎక్కడా చర్చ చేయనీయడం లేదని, వాటిని వెంటనే మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చలేదని, జగన్మోహన్ రెడ్డి మార్చడం దుర్మార్గపు చర్య అని, ఈ విషయంలో త్వరలో రాష్ట్ర గవర్నర్కు కలిసి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీలో బీసీ మరియు ఇతర ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణ నిష్పక్షపాతంగా జరగాలని, విచారణ సరిగా జరగకుండా కొంతమంది అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. వీటన్నింటిపై ఎప్పటికప్పుడు విద్యార్థులను చైతన్యం చేసి పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమన్న, శ్రీరాములు గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు శరత్ కుమార్, నగర నాయకులు మునిస్వామి, వెంకటేశు, శ్రీనివాసులు, అశోక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. షుగర్ సమస్యలు ఉన్నాయా? వెంటనే సంప్రదించండి ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కుశల్ ప్రసాద్, ఎండి, జనరల్ ఫిజిషియన్, ఫ్లాట్ నెంబర్ 25, సత్యనారాయణ స్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్, కర్నూల్. ఆదివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మా సెల్ నంబర్ 9966925324. జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ ముందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్. మీ శరీరంలో బీపీ, షుగర్ ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. బీపీ, షుగర్ లాంటి వ్యాధులే కాక అన్ని రకాల వ్యాధులు చూడబడును. డాక్టర్ ఈ రోహిత్ రెడ్డి, ఎండి, జనరల్ ఫిజిషియన్. జనరల్ ఫిజిషియన్, విక్టరీ క్లినిక్, ఐటీసీ ఎదురుగా, కర్నూల్. మా సెల్ నెంబర్ 9590524226.
నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి శ్రీ శారదీయ శరన్నవరాత్రులు 7వ రోజు అమ్మవారి మూల నక్షత్రం అమ్మవారు కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బాసరా శ్రీ సరస్వతి క్షేత్రంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజు అమ్మవారిని ఆరాధించి అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే చదువు బాగా రావాలని కోరుకున్న వారికి అమ్మవారు పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని, చతుష్టష్టి కళలు అబ్బుతాయని, బుద్ధి, వికాసం, విద్యాలాభం సమకూర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం అయినందున మరి కాసేపట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ ఈవో సోమయ్య తెలిపారు. శ్రీ సరస్వతి క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి సాధారణ క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉచిత భోజనం, మంచినీరు, పాలు, బిస్కెట్లు తదితర ఏర్పాట్లపై స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాందేడ్ జిల్లా గాడిపుర జగదీష్ మహారాజు ఆధ్వర్యంలో బాసరా క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముందుగా విఘ్నేశ్వర పూజ చేయించాలి పిల్లల చేత. దేవ సర్వకార్యేషు సర్వదా జగన్నాథ సరస్వతి రవి శుక్ర బృహస్పతి. నడవండి అమ్మా, నడవండి, అయిన వాళ్ళు నడవండి. మీ గుండెకు మా భరోసా శ్రీ విజయ్ దుర్గ కార్డియాటిక్ సెంటర్ కర్నూలు డాక్టర్ వసంత్ కుమార్ సారథ్యంలో నిర్వహింపబడుతున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద హార్ట్ స్ట్రోక్, బైపాస్ సర్జరీ, స్టంటింగ్, టెంపరరీ అండ్ పర్మనెంట్ ఫేస్ మేకర్, వాల్ రీప్లేస్మెంట్, యాంజియోప్లాస్టీ మొదలగు చికిత్సలు చేయబడును. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. ఏపీఎస్ఆర్టీసీ, బిఎస్ఎన్ఎల్, ఏపీ ట్రాన్స్కో, ఏపీసీపీడీసీఎల్, స్టార్ బజాజ్ అలవెన్స్, టీటీకే ఇన్సూరెన్స్, ఎమిడి ఇండియా, చోళమండల వారి కార్డులతో వైద్య సదుపాయాలు లభించును. ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కలదు. సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూలా నక్షత్రం రోజున కుటుంబ సమేతంగా దర్శించుకొని సారె సమర్పించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలా నక్షత్రం రోజు ఉదయం అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని, అమ్మవారి కృపా కటాక్షాలు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. మానవునికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కంటి వైద్యశాల సుశీల నేత్రాలయ. మా ప్రత్యేకతలు కాటరాక్ట్, గ్లకోమా, విటిరో రెటీనా, అకిలోప్లాస్టీ, పెడియాట్రిక్, ఆప్థమాలజీ, కార్నియా, రిఫ్రాక్టివ్ ఎక్స్ లాంటి వ్యాధులకు చికిత్స చేయడం సుశీల నేత్రాలయ ప్రత్యేకత. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ, ఆర్టీసీ భద్రత మరియు మిలిటరీ, ఏపీ జెన్కో, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లాంటి పలు సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ సర్వీస్ కలదు. మా హాస్పిటల్లో ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహింపబడును. నల్గొండ డీఈఓ కార్యాలయం వద్ద రణరంగం. కూలీల అడ్డా వద్ద లోకల్ కూలీలు, బీహార్ కూలీల మధ్య ఘర్షణ. రాళ్లతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు, పలు వాహనాల అద్దాలు ధ్వంసం. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూలీ విషయంలో చెలరేగిన గొడవ మాట పెరగడంతో రాజుకున్న వివాదం. ఎవరు వాళ్ళంతా ఎవరు అసలు ఏమైంది? ఎవరెవరు? దేనికి వేస్తున్నా మరి వాళ్ళు సగం కూలి చేస్తున్నారు. అందుకు వాళ్ళు సగం కూలి చేస్తారు సార్. మా పొట్ట కొడుతున్నారు సార్. కూలి సగం కూలి చేసి మా పొట్ట కొడుతున్నారు సార్. వాళ్ళే పనులు చేస్తారు. పని లేక మాకు రేషన్ బియ్యం కూడా సరిపోతలేదు తినడానికి. మాకు వాళ్ళు ఎక్కడ వాళ్ళు అసలు? బీహార్, జార్ఖండ్, హర్యానా అంతా అన్ని స్టేట్లు. కర్నూలు నగరంలో గుండె లాంటి హాస్పిటల్ విజయ హాస్పిటల్. ఇక్కడ 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్, ఐసీయూ, క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ మరియు ల్యాబ్, ఎక్స్రే, అంబులెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాల కింద సంబంధిత రోగాలకు ఉచిత వైద్యం అందచేయడమే మా విజయ హాస్పిటల్ ప్రత్యేకత.
హైదరాబాద్ యాకత్పుర నియోజకవర్గంలోని ఐఎస్ సదర్న్ డివిజన్ పరిధిలో విజయపురి కాలనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. బీజేపీ కార్పొరేట్ జంగం శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక శ్వేతారెడ్డి మాట్లాడుతూ సంతోషకరంగా ఉంది, అందరూ హాజరయ్యారు, అందరికీ దసరా శుభాకాంక్షలు అని తెలిపారు. సుఖశాంతులతో ఉండాలని అన్నారు. ఊరువాడల్లో ఉయ్యాల పాటలు మారుమోగుతున్నాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ కర్నూలు డాక్టర్ శ్రీనివాస్ సారథ్యంలో నిర్వహింపబడుతున్న ఈ వైద్యశాలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం లభించును. డయాబెటిస్, బీపీ, జాండీస్, లివర్ సమస్యలు, ఫిట్స్ మరియు తలనొప్పి, నరాల బలహీనత, పక్షపాతం లాంటి వ్యాధులకు చికిత్స చేయడమే తుంగభద్ర మెడికల్ సెంటర్ ప్రత్యేకత. కర్నూలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 6వ రోజు వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు కనువిందు చేశారు. హనుమంత వాహనంపై ఆసీనులైన స్వామివారి వాహన సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్, ఉమేష్, లలిత్ పాల్గొని స్వయంగా వాహన సేవను మోశారు. అనంతరం వాహనం సేవతో పాటుగా తిరుమాళ వీధిలో ఉదయ్, ఉమేష్, లలిత్ సతీ సమేతంగా మాడ వీధుల్లో కళాకారులతో కలిసి నాట్యమాడి ఫోటోలు తీసుకున్నారు. అనంతరం వరాహస్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్న తరువాత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా ఉన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్, ఉమేష్, లలిత్ సతీ సమేతంగా భేడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. మీరు గ్యాస్ట్రిక్ తో ఇబ్బంది పడుతున్నారా? అయితే వెంటనే వెళ్ళండి బృంద గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్. గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, కడుపు నొప్పి, జీర్ణకోశ క్యాన్సర్లు, ఫైల్స్, అన్ని రకాల లివర్ వ్యాధులే కాక ఊబకాయానికి ఎండోస్కోపీ చికిత్స చేయడంలో నిపుణులు. మా హాస్పిటల్లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ చేయబడును. నెలకు ఒకసారి లివర్ స్కాన్ ఉచితంగా చేయబడును. మా చిరునామా బృంద గ్యాస్ట్రో లివర్ అండ్ ఎండోస్కోపీ సెంటర్, డాక్టర్ నర్సారాం ప్రక్కన, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. యాదాద్రికి పోటెత్తిన భక్తజనం. కొండ కింది నుండి కొండపైకి బస్సు సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు లేకపోవడంతోనే రోడ్డుపై ధర్నా చేస్తున్న భక్తులు. ఇక స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయంలో వేచి ఉన్న భక్తులు. కూర్చోరి 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 2 గంటలకు
జిల్లాలో నేత్ర వైద్యానికి నూతన టెక్నాలజీ తెచ్చిన జయలక్ష్మి నేత్రాలయం. మీకు ఎలాంటి నేత్ర వ్యాధులు ఉన్నా వెంటనే జయలక్ష్మి నేత్రాలయం సంప్రదించగలరు. డాక్టర్ ప్రవీణ్ జేజే సారథ్యంలో నూతన టెక్నాలజీతో కంటి వైద్యం చేయడం జయలక్ష్మి నేత్రాలయం ప్రత్యేకత. అతి చిన్న వయసులోనే అత్యంత ప్రజాదరణ పొందిన డాక్టర్ ప్రవీణ్ జేజే సారథ్యంలో జయలక్ష్మి నేత్రాలయం కర్నూలులో ఏర్పాటు చేయడం రాయలసీమ ప్రజల అదృష్టం. మా వైద్యశాల చిరునామా జయలక్ష్మి నేత్రాలయం చెక్ పోస్టు దగ్గర, నందికొట్కూరు రోడ్, కర్నూలు. మరోసారి నాలాలు మృత్యు కుహాలుగా మారుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరులో ఓ వ్యక్తి డ్రైనేజీలో గల్లంతు కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కిరణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతు కావడంతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సరే, మీ శరీరంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా? వెంటనే సంప్రదించండి. ఫెలో ఇన్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ కె చంద్రమౌళి రెడ్డి, జనరల్ ఫిజిషియన్, ఎంఈడి, IDCCM, జనరల్ ఫిజిషియన్, శ్రీ సాయి చంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్ లైన్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. మా సెల్ నంబర్ 8897087874. తెనాలిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక నల్లకట్ట మలుపులో సిమెంట్ డిజైన్ వర్క్ షాపులో పేలిన సిలిండర్ పేలింది. భారీ శబ్దంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక వర్క్ షాపు పక్కన ఉన్న 4 షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్కడ ఏమైనా అయిందో వాళ్ళకి చూడండి, అక్కడ వాళ్ళకి. బండ్లు ఏం లేవండి. ఇంట్లో ఇంకోటి ఉంది, ఇంట్లో ఉంది. మూలను కొడితే ఏం లేవండి. సామాన్లు పేలింది. రాయలసీమలోని కోవిడ్ రహిత కార్పొరేట్ హాస్పిటల్ ఓమ్ని హాస్పిటల్ కర్నూలు. మా ప్రత్యేకతలు కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ మరియు పాలిట్రామా, ఆర్థోపెడిక్స్, యూరాలజీ, డయాలసిస్, ENT, జనరల్ సర్జరీ 24 గంటలు అత్యవసర సేవలు అందింపబడును. అన్ని విధాలైన ప్రభుత్వం అమలు చేసే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇక్కడ లభించును. అనంతపురం జిల్లా తన పేరిట ఉన్న ఇల్లు ఖాళీ చేయాలని మాదేశ్వరి అనే వివాహిత ఆందోళనకు దిగింది. అత్తమామలపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త రెండో పెళ్లి చేసుకుని అన్యాయం చేశారని శుక్రవారం ఉద్దేహాల్లోని ఇంటి ముందు బైఠాయించింది. తల్లితో కలిసి షాపులోని వస్తువులు బయటపడేశారు. తనకు భరణం ఇవ్వకుంటే ఎలా బతుకుతామన్నారు. ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పెళ్ళైనా నుంచి నా 10 ఏళ్ళ నా పెళ్ళై 2012 నుంచి ఇంకా నేను 2 ఏళ్ళు కూడా సంవత్సరం కూడా కాపురం చేయలే. ఇంకా నాకు న్యాయం చేయండి, మళ్ళీ నాకు న్యాయం చేయండి. ఎవరు పడతారు?
మీరు లైక్ చేయడం మాకు బూస్ట్, సబ్స్క్రైబ్ చేయడం మాకు ఆనందం. మరవకుండా చేయగలరని కోరుతున్నాం.